నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కామారెడ్డి జిల్లాలో వెనుకబడినటువంటి ఏమైనా మండలాలు ఉన్నాయంటే ఇక్కడ బిచ్కుంద తర్వాత ఏదైతే జూకల్ ఇలాంటి మండలాలు పెద్ద మొత్తంలో అంటే రోడ్డు సంబంధించి రవాణా ఫెసిలిటీస్ లేకపోవడము, చాలా తీవ్రమైనటువంటి నీటి కొరత కావచ్చు, ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో బిచ్కుంద గురించి ఒకసారి మనం మాట్లాడదాం. బిచ్కుంద నూతనంగా మున్సిపాలిటీ అయినటువంటి పరిస్థితి. గతంలో గ్రామ పంచాయతీ ఉండే, ప్రజెంట్ మున్సిపాలిటీ అయింది. అయినప్పటికీ చాలామంది ప్రజలు ముఖ్యంగా రోడ్లు లేనటువంటి అవస్థలు, రవాణాకు సంబంధించినటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు. మనం చూడొచ్చు, ఈ ప్రస్తుతం బిచ్కుంద నుంచి ఇది దెగ్లూరు వెళ్ళే ప్రధాన రహదారి అనొచ్చు. చాలా ఏళ్ళుగా ఈ ప్రధాన రహదారి పైన మొత్తం గుంతలు ఏర్పడి ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్. నూతనంగా మున్సిపాలిటీ అయింది. మరి ఈ మున్సిపాలిటీలో కనీసం వాళ్లకు ఏదైనా ఈ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ రోడ్ల పక్కన నివాసం ఉంటున్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో, ఈ దుమ్ముకి ధూళికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు సైతం వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇక్కడ చూడొచ్చు, మనం రోడ్డు పైన కొన్ని వెహికల్స్ వెళ్తే కనుక ఆ దుమ్ము విపరీతమైనటువంటి, ఆ దుమ్ము చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కుటుంబాలు అసలు ముక్కు మూసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మాట్లాడదాం, చాలామంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశం పైన మాట్లాడే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం. ఏంది ఎట్లా ఉంది ఈ రోడ్డు? ఎన్నేళ్ళ నుంచి ఇట్లా ఉంది? మరి దుమ్ము ఏమైనా బాగా వస్తుందా? వస్తుంది, బాగా వస్తుంది. దుమ్ము మా ఇంట్లోకి వస్తుంది బాగా. ఇప్పుడు 2 సంవత్సరాల మా ఇంట్లోకి దుమ్ము వస్తుంది. మరి లొందలు పడుతున్నాయి, లొందలు కూడా మూస్తలేరు. మరి ఏం ప్రభుత్వం ఇది? ఇది ఎప్పటి నుంచి రోడ్లు ఇట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే 2 సంవత్సరాలు ఇట్లా ఉంటుంది. 2 సంవత్సరాలు ఇట్లా లొందలు పడుతున్నాయి. బండ్లు వస్తున్నాయి, బండ్లు కూడా పడుతున్నాయి. రోడ్ పంట పోయేటలోకి బండ్లు కూడా పడుతున్నాయి లొందల పడి. అంటే ఇట్లాంటి దుమ్ముతోటి ఇబ్బందులు వస్తున్నాయి, అంటే అనారోగ్య సమస్యలు. మా ఇంట్లో దుమ్ము పట్టింది మా ఇంట్లకు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉందమ్మా పరిస్థితి? దుమ్ముకు ఇట్లా అట్టుకుంటలేం. నీళ్ళల్లో అదే, బట్టల మీద అదే, స్నానం చేస్తే ఇబ్బంది, బట్టలు ఉతుకుతే ఇబ్బంది, అన్నం తిన్న ఇబ్బంది, ఇట్లా దగ్గులు దమ్ము ఎంతగానో మస్తుంది. మస్తు ఇబ్బంది కాటింది. కానీ వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి లేవు. రోజు ఒకనాడు నీళ్ళు చల్లుతారు, పోతారు. అయితే అమ్మ, ముఖ్యంగా అంటే చాలా ఏళ్ళ నుంచి ఇట్లున్నప్పుడు మీరు ఇప్పుడు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, సర్పంచ్ దృష్టికి తీసుకుపోయారా మరి కాలనీ వాసులందరూ? ఓళ్ళు పట్టించుకున్నారు, పోయితే పట్టించుకున్నారు. నీళ్ళు పోస్తారు, 2 వందలు వంగా నీళ్ళు చల్లుతారు, అయిపోయి దుమ్ము రాటిందో అంటే నీళ్ళు చల్లుతారు, అయిపోయి ఏం చెప్పాలా? సారు తినేట అన్నంలా తాగేటి నీళ్ళల్లా అన్న గిన్నెల పడటింది సారు. ఇంతగానం పాపమ్మ ఉండన్నా చచ్చిపోన్నా. మరి మీ దిక్కెళ్ళి ఇది ఉండి ఏమొచ్చే లాభం? మా బతికెట్లా, మా అందరు ఎట్లా, మేము ఎట్లుండాలి, ఎట్లా బతకాలి? ఇది మీరు చూస్తున్నారు కదా, ఇంతే కదా సారు. ఎట్లా చేయాలి? వాళ్ళు పట్టించుకోవాలి కదా, సర్పంచులు, లెంబర్లు, లీడర్లు, వాళ్ళు పెద్ద డీలర్లు వేస్తున్నారు. మాట్లాడితే అంటున్నాం పోటీండ్రు. ఎట్లా చేయాలి సార్? చెప్పురు, మీకు ఆల్మొచ్చి చెప్పుండ్రు, మీరే చెప్పుర్రు. మీరే న్యాయం చేయరు, అన్యాయం చేయరు. మా ఊదేమన్నా మా నీళ్ళు తెచ్చుమా, తాగేటి కుండల్లా, తినేటి అన్నంలా ఇట్లా ఎట్లుండాలా? మీరే చెప్పుండ్రి, ఎట్లా చేయాలా? లీడర్లు, సర్పంచులు, లెంబర్లు ఓలే పట్టించుకోలే కాసిండ్రు. మాకు చూస్తున్నారు, పోతున్నారు. ఎన్నేళ్ళ ఈ రోడ్ ఎన్నడు మంచిగా అవుతుంది? మాకు ఎన్నడు ఇండ్లు ఇస్తారు, మేము ఎన్నడు పోవాలా? మరి దుమ్ము తిని చచ్చిపోతాం, మేమే చచ్చిపోతాం. సాగు చేసిపోండి మీరే. మస్తొద్దులా 50-60 ఏళ్ళ, మస్తొద్దులా 50-60 ఏళ్ళు అయితే ఎక్క అవుతాయి. అయ్య వాళ్ళు చచ్చిపోయినారు అందరు. మస్తొద్దులా సారు, మీరు దండం చేస్తాము, చేస్తారా చేయండి, ఇట్లా చచ్చిపోతాం. అంటే అప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు అయిందమ్మా ఇట్లా రోడ్డు ఇబ్బందులు ఉండాలి? సారు 60-70 ఏళ్ళు అవుతాయి. 60 అయితే 70 అయితే 100 ఏళ్ళు అవుతుంది. మేము ముసలు కాబట్టి అయ్య వాళ్ళు చచ్చిపోయినారు. ఇట్లనే ఉన్నది, అప్పటి సంది ఉన్నది, అప్పటి సంది అవుతున్నది. పొరుగుట్ల చూడు, మేము బుట్టకు ముందు సంది ఉన్నది సారు. మేము బుట్టకు మేము బుట్టు పిస్తే చూడట్లేం సారు. మీకు దండం చేస్తే ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు భూమ తెస్తామా? పల్లెల్లో చూడండి, అందరు సర్పంచులు, ఎంపర్లు, లీడర్లు అంతా మంచిగా చేసుకొని మంచిగా ఉంచాటిండ్రు. మాకే ఓట్లు మీకే ఓట్లు వేస్తున్నాం, కూర్చుంటున్నాం గుడ్డి కొంగలో. మాకు ఏం చేయబట్టిండ్రు. అప్పుడు కాలు పట్టుకుంటారు, ఇప్పుడు చెప్పులు పట్టాటిండ్రు. ఎట్లా చేయాలా, ఎట్లా చేయాలా సార్? మీరే చెప్పుండ్రి. మాది కాచి మీరు చెప్పిపోండి. చూడండి, యాక్సిడెంట్లు ఇట్లా అవుతున్నాయమ్మా, ఈ లొందలు బాగా అనిపిస్తున్నాయి. రాత్రిపూట ఏమన్నా గుద్దు బండ్లు ఏమన్నా, కుక్కలు చస్తున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు, కోళ్ళు చచ్చిపోతున్నాయి. చూడండి సారు. చూడొచ్చు, నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా మనము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఏదైనా పెద్ద వెహికల్ వెళ్తే కనుక ఆ దుమ్ముతో
ముక్కు మూసుకున్నటువంటి సిచ్యువేషన్లు ఎదురైనాయి. ఎల్లో ఏళ్ళుగా ఇదే పరిస్థితి దాపరమైంది. మాకు కార్పొరేషన్ అయింది ఇంతకుముందు మున్సిపల్ ఏదైతే గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినప్పటికీ పరిస్థితి ఏం మారట్లేదు అంటున్నారు మరికొంతమంది ఉన్నారు గ్రామస్తులు. మాట్లాడదాం. ఎట్లా ఉంది సిచ్యువేషన్? మరి ఇన్నేళ్ల నుంచి ఇట్లా ఉంటే అసలు పరిస్థితి ఏంది? ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి? ముఖ్యంగా బిచ్చుకుంద ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయిన సంది ఎవరు పట్టించుకోగచ్చారు, అధికారులు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మన ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోగచ్చారు. మన బిచ్చుకుందకు ట్రాఫిక్ బాగా కావడం వల్ల రోడ్ అన్నీ మొత్తము ఖరాబ్ అయిపోయినాయి. కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో దగ్గరలో ఉన్న మా బిచ్చుకుంద సెంటర్ ఉన్నది. ప్రతి ఒక్కరు బిచ్చుకుందకు వస్తారు. ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. మా ఎస్సీ వార్డు లోపల ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దుమ్ము వల్ల. ఇళ్ళల్లో కూడా తినమంటే కూడా తలుపులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ చుట్టాలు రావాలంటే కూడా ఇంటికి రాకొచ్చారు దుమ్ముతోని. బాగా ట్రాఫిక్ ఉన్నది. మరి పిల్లలు స్కూల్ పోవాలంటే కూడా రోడ్డు దాటి పోవాలంటే కూడా దీనికి రోడ్డు సరిగా లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు కావడం, మరి తాగడానికి నీళ్ళు దుమ్ము ఉండడం, ప్రతి ఒక్క సమస్య చెప్పిస్తారు మాకు. రోడ్డు అయితే వెడల్పు కనిపిస్తుంది. మరి ఇట్లాంటి లొందలు ఎన్నేళ్ల నుంచి అయినా అసలు ఎవరు పట్టించుకోవట్లేదా? ఇది 2-3 సంవత్సరాల నుంచి రోడ్లు ఇట్లా ఖరాబ్ కావడం జరిగింది. గతంలో మంచిగానే ఉండే రోడ్డు ఇవి బాగా ట్రాఫిక్ కావడం వలన, ఇసుక లారీలు రావడం వలన మరి ఇప్పుడు ఇంద్రం ఇండ్లు అని ఇస్తున్నారు గవర్నమెంట్. ఇంద్రం ఇండ్లు ఇచ్చినప్పుడు ఏం చేసిరంటే ట్రాక్టర్లు కొన్ని వేల ట్రాక్టర్లు వస్తాయి. దడ అన్నిటికి కొంతమంది ఉసికే ట్రాక్టర్లు ఉంటాయి కదా, అదుగులు దగ్గర ఉంటాయి మాకు ఏటి. మరి ఇక్కడ పుల్కల దగ్గర ఉంటుంది, వాజనగర్ దగ్గర ఉంటుంది, కాదగావ్ దగ్గర ఉంటుంది, ఏటి ఉంటుంది, ఉసుకేసుకపోతారు. కొన్ని వందల మన ట్రాక్టర్లు వస్తాయి. ఇట్లా రోడ్డు పంటి పోతే ఇట్లా ఉసికి వెళ్తుంది, కింద పడిపోతుంది, ఇళ్ళకి వస్తాయి సార్ మా దగ్గరికి. కాబట్టి అవి మాకు ఇసుక ట్రాక్టర్లు రాకుండా ఊరు బయట నుంచి బైపాస్ చేస్తే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం వెహికల్స్ అని ఇదే రోడా, ఇంకేమైనా ఆల్టర్నేట్గా ఏమైనా ఉందా? ఇదే సార్ మెయిన్ సెంటర్ ఇదే రోడ్డు. మాకు బిచ్చుకుందకు నుండి కామారెడ్డికి జిల్లా కేంద్రం పోవాలన్నా కూడా, మరి ఉమ్మడి నిజామాబాద్కి వెళ్ళాలన్నా, మరి బాన్సోడ్ ఆడియో ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా డివిజన్కు బిచ్చుకుంద నుంచే వెళ్తారు ప్రతి ఒక్క మా కాన్స్టిట్యూషన్ జుక్కల నుంచి. ఇది సెంటర్ పాయింట్ కాబట్టి ఎస్సీ వాడలు చాలా ఇబ్బందితో మేము పడుతున్నాం సార్. ఎవరి దగ్గర వెళ్దామంటే కూడా ఎవరు పట్టించుకోకొచ్చింది సార్ మా దగ్గర. కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, మరి కనీసం ఇప్పుడన్నా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారా? ఎలక్షన్ల ముందు వచ్చారు, మరి ఏమన్నా వాగ్దానం చేసిరా? ఎలక్షన్లో ప్రతి ఒక్క మన పార్టీలో వచ్చి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. రోడ్డు మంచి చేస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అదే మాట అన్నారు. మొన్న కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా అదే మాట అన్నారు. ఇండ్లు కట్టిస్తాం మీకు ఇక్కడ నుంచి దుమ్ము ధూళి రాకుండా మీకు వేరే జాగాలో షిఫ్ట్ చేస్తాము, మరి రోడ్డు కూడా మంచి చెప్పి వస్తామని చెప్పారు. ఇప్పటిదాకా నీళ్ళు పోస్తున్నారు కానీ మరి గుంతలలో మరి మట్టి కూడా వేస్తలేదు సార్ వాళ్ళు. ఓన్ హౌస్లో ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. ఇవన్నీ మేము మా తాతలు, నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు సార్, మా తాతలు మా అయ్యలో సంపాదించిన భూతాలు ఉన్నాయి కాబట్టి ఈ 80-90 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. పట్టాలు అందరికీ ఉన్నాయి సార్. గ్రామ పంచాయతీలో ఇల్లు టెక్స్తో సహా కడుతున్నాం మేము. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇక స్టార్ట్ చేస్తారు, ఇక మున్సిపాలిటీ రసీదులు ఇస్తారు. ఇక గతంలో మున్సిపాలిటీ లేకుండా ఇల్లు టెక్స్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూడా కట్టాల్సి వస్తుంది. పక్కకే మాంజీరా ఉంది కాబట్టి మాంజీరా నుంచి పెద్ద మొత్తంలో గతంలో సైతం క్వారీలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి క్వారీలు పెద్ద లారీలు రావడం వల్ల ఇంకా ఇప్పుడు బంద్ అయినట్టున్నాయి మొత్తం. అట్లా అదే సిచ్యువేషన్ అప్పుడేమన్నా చేంజ్ చేసారా? రోడ్ వేయడం కానీ అట్లా చేసారా? అప్పుడు చిన్న రోడ్డు ఉండే, మాకు సింగిల్ రోడ్డు ఉండే. గత ప్రభుత్వంలో డబుల్ రోడ్ అయిండే, పెద్దగా అయిండే డబుల్ రోడ్డు. ఈ ప్రభుత్వంలో అసలు డాంబర్ రోడ్ వేయలేరు, మొత్తం ఇసుక కంకర పోసేయడం వల్ల అంతే ఉన్నది. దీనికి ఇంకా ఏం చేయలేరు. అట్లా ఏం చిన్న ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఏంది? మీరు యువత, మరి మీరు వెళ్ళాలి కదా, వెళ్ళి ఏమన్నా అడిగారా అక్కడ నాయకులకు కావచ్చు, అధికారులకు? ఎవరికి అడిగినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది వాటర్ వేస్తున్నారు, వెళ్తున్నారు అంతే. ఇది మొత్తం దుమ్ముకు మొత్తం దగ్గి అంత ముసలి క్యాన్సర్ వచ్చి మొన్న అయితే కొంతమంది చనిపోయారు కూడా. అట్లా కూడా ఈ రోడ్డు ఇట్లని వాటర్ తీస్తారు, కథ వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ మా ఇల్లు ఇటే రోడ్డుకే మొత్తం రోడ్డుకే ఉన్నాయి. మేము ఎస్సీ వాడ మొత్తం మా దగ్గర మొత్తం ఎస్సీ వాడికి కాడికి నుంచి ఆ 2 లైన్లు మొత్తం మాది. ఈ లైన్ 2 ఎస్సీ వాడనే అక్కడ దాకా. ఇంత ఇబ్బంది. ఇది చిన్న ఆయన చెప్పినట్టు చిన్ననే ఉన్న రోడ్డు. ఆ రోడ్ వేసినరా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లారీలు అయినా
నీళ్ళు కట్టిస్తున్నప్పుడు లారీ నడిచినాయి అప్పటి సంది కథం ఇంతే లారీ నడిచినాయి అయితే కథం సరైన సరిపోయింది. సార్ మా బిచ్చుకుంద మున్సిపాలిటీ లోపల గతంలో మొన్న ఎలక్షన్ జరిగింది కదా, మా ఎమ్మెల్యే గారు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పారు. అయితే మేమేమంటున్నామంటే మా ఎస్సీ వాడకు సంబంధించిన వాళ్ళం ఈ సెంట్రల్ లైట్ కాకుండా దీనికే రోడ్డు డాంబర్ రోడ్డు వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. కాబట్టి జర ముసలోళ్ళకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఈ తక్షణమే అధికారులు దీనికి స్పందించి మన ప్రభుత్వము దీనికి ఎంబడిని రోడ్ వేపియాలి, ఒక 5-6 కిలోమీటర్ వేస్తే సరిపోతుంది సార్ మాకు అని మేము అంటున్నాం సార్. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఈ ప్రాబ్లం ఇట్లా రోడ్డు ఇబ్బందులు నడుస్తున్నాయి? కందరపల్లి నుంచి పూరా వాజినార్ దాకా వేస్తే మాకు సరిపోతుంది సార్. అక్కడ నుంచి మంచిగున్న రోడ్డు ఈయనే కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఎంతో బడ్జెట్ వచ్చిందంట మన మున్సిపాలిటీకి, ఒక 15 కోట్లు ఎంత నచ్చిందని చెప్పారు. ఎలక్షన్ ముందల కొన్ని గ్రామ పంచాయతీలకు కావచ్చు కొన్ని బడ్జెట్ అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్. అంటే ఈ ఎలక్షన్ ముందల కూడా ఏమన్నా లోపడగా గల్లీలలో ఏమన్నా రోడ్లు వేసారా? వేయలేదు సార్, ఏం వేయలేదు సార్, ఎక్కడ కూడా వేయలేరు. గతంలో ఎమ్మెల్యే గారు కాంతారావు గెలిచినప్పుడు అక్కడక్కడ సీసీ రోడ్లు వేశారు, ఇప్పటిదాకా ఏం వేయలేరు. కాబట్టి ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మున్సిపాలిటీ లోపల కొన్ని కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పారు, కానీ ఒక డాంబర్ వేసినా అది మీద సరిపోతుంది సార్ మాకు. మేము అంటూ సెంట్రల్ లైట్ తర్వాత తీసుకోమని వాళ్ళకు మాకు సెంట్రల్ లైటింగ్ సంబంధించి శాంక్షన్ అయింది సార్. ఇప్పటికీ 2 సార్లు తవ్విర్రు, అదంతా బస్టాండ్లు అంతా తవ్వి పెట్టుకుంటా పనులు చేస్తూ ఉన్నారు, కానీ నెమ్మదిగా నడుస్తుంది సార్ పని, తొందరగా వచ్చింది. చెప్పండి. కామారెడ్డి జిల్లాలో వెనుకబడ్డ ప్రాంతం అంటే జూకల్ కాన్సెన్స్ ఒకటే, అన్ని ముందట ఉన్నాయి. కాకపోతే నీళ్ళకి ఇబ్బంది మొత్తం ఇది. నీళ్ళకైనా రోడ్డుకైనా మొత్తం యాక్సిడెంట్లు ఒకడు మొన్నాడు వచ్చి కూడా పడిపోయాడు, మొత్తం ముఖాలన్నీ కొట్టుకుపోయి అంబులెన్స్ వేసుకొని పోయారు. ఈయనే పడ్డాడు, బండ్లు ఇట్లా కట్టుకొట్టపోయి లొందలపోయి పడిపోయాడు, మొత్తం ఇది అంతా వరిగిపోయింది. లారీలు తిరిగేటప్పుడు బాగా యాక్సిడెంట్ నడిచిన అప్పుడు రోడ్డు ఇట్లనే ఉండేనా? ఇట్లనే ఉండే ఇదే రోడ్డు. ఇప్పుడు దగ్గర నాకు లగ్గమై 18-20 ఏళ్ళు అవుతుంది, అప్పటి నుంచి ఇంతే పడైంది. వాడు పట్టించుకున్న నాదులు లేడు. మన ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, 1500 కోట్లు రిలీజ్ అయినా అన్నాడు, ఎక్కడ పోయినాయో ఏం పాడు, ఇప్పటిదాకా రోడ్ వేసినట్టు లేదు, తీసినట్టు లేదు. అప్పటి నుంచి ఇంతే ఉంది ఇది. మొత్తం దుమ్మే, ఈడికే పడితే మండలాఫీస్ దాకా ఇదే దుమ్ము. ఎన్నిసార్లు తుడుచుకున్నా ఎన్నిసార్లు అడిగినా కానీ ఇంట్లో ఆడోళ్ళు లేనట్టే అయిపోతుంది. రోడ్డు చేయటి ఏం చేయలే, ఇంతమంది కూడా ఉండి మాకు ఏం చేసేటట్టున్నారు. ఇప్పుడన్నా కానీ చేస్తారేమో కానీ ఊరు బయటకి రోడ్ వేసి ఈ రోడ్ అన్నా సింపుల్గా చేస్తారేమో అంటే ఒక్కరు కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. ఒక్కొక్క బకెట్లల్లా శారెడ్ దుమ్ము పడుతున్నది, దానికి ఏం చేయాలి మేము, ఏం చేయటానికి రాకొచ్చింది. మాకు మాత్రం ఈ రోడ్ మంచి చేసే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. మాకు రోడ్లో పోతే యానన్న పిల్లెట్లు ఇప్పిండ్రి, ఎట్లా కూడా పోతే మాకు ఇప్పిండ్రి, అంతే చాలు. ఇగో ఒక్కొక్క బకెట్ మీద శారెడ్ ఉన్నది, ఇక్కడ డ్రమ్ము మీద నీళ్ళు కూడా లేవు. ఆ రోడ్ మీద నీళ్ళన్నా ఇంకా మా మీద పడుతున్నాయి కానీ నీళ్ళు కూడా లేవు. ఒక్క టాకి 4 రోజులకు ఒకసారి ఖరాబ్ అవుతుంది. నల్లలు కనిపిస్తున్నాయి కదా మా ప్రతి ఇంటి ముందర నల్లలు రాకొచ్చినాయి సార్. రావు సార్, రేపు పొద్దుగా వచ్చి చూడుండ్రి, వస్తే మాకు చెప్పుండ్రి. రాకొచ్చినాయి నీళ్ళు, రాకొచ్చినాయి. అంటే నల్లలు పెట్టి నుంచి కూడా నల్లలు వస్తలేవు, రాకొచ్చినాయి సార్. తాగుతారమ్మా మీరు? ఏం తాగుతున్నాం మేము, కొనుక్కోటినాం అవి బాటిల్ రాకొచ్చినాయి, ఆ బాటిల్లో నీళ్ళు కొనుక్కోటినాం. ఆ బాటిల్లో నీళ్ళే ఇక 2 లేకపోతే 4 కొనుక్కుంటాం. అయిందమ్మా ఇప్పుడు మీకు మీ కాలనీకి వాటర్ రాక? కేసీఆర్ నీళ్ళు అప్పుడు వచ్చినాయి, రోజుల నుంచి మా పైప్ పగిలింది అని అంటున్నారు కదా, ఇప్పుడు పైప్ ఏదో పగిలింది అంటున్నారు. ప్రజెంట్ ఎన్ని రోజులు అయింది ఇప్పుడు నీళ్ళు రాక? 5-6 రోజులు 5-6 రోజులు అవుతుంది. 5-6 రోజులు రాకొచ్చినాయి. ఇక అటు సైడ్ అయితే తక్కువనే వస్తాయి, జర ఇటు సైడ్ అంపున్నదని జర ఎక్కువ వస్తాయి అంతే. అవేమో అర్ధగంట పట్టది, 10-15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు సార్, ఇంతే పడతాయి. ఇక ఏమైనా చేయండి కానీ మాకు ఈ కింది గల్లికి వాటరు జరిగి రోడ్డు జర మంచిగా చేయండి. మాకు ఈ రోడ్లో పోతుంది అంటే యానన్న ప్లేట్లు ఇయ్యండి అంతే, ఇక మాకు ఏం లేదు. ఇదే ఉన్నది ఇగో రోజు రోడ్ దాటింది, మాకు ఏదివి రాదు. ఇక్కడ కొనుక్కోవాలంటే రోడ్ దాటి రావాలి కదా ఏదివి, అందుకని మాకు కష్టం అవుతున్నది. ఇక్కడోళ్ళకు మీరు ఎంత ఉన్నదో అంత చెయ్యండ్రి,
మా రోడ్డుకు చూడండి చేయండి. ఏమద్దు మీ దయంటే ఇండ్లు చేయండి లేకుంటే లేదు కాలు దయంటే చేయండి ఇండ్లు లేకుంటే లేదు. రోడ్డు మాకు ఇంత లీజ్ చేసే సారు మాకు దుఃఖాలు వస్తున్నాయి. మాకు శాత కాకాసింది సారు అయ్యా కదా, మాకు చాలా దుఃఖాలు వస్తున్నాయి. మాకు నీళ్ళ గురించి తానం గురించి అన్నం గురించి మాకు బాధ అనిపిస్తున్నది. మాకు ఉండి ఏం చేసేందుకు చచ్చిపోతే పీడ పోతుంది సారు. ఎట్లా చేయాలి సారు, మాకు ఎంత ఇబ్బంది ఉన్నది. మాకు ఏం చేయకుండా నీళ్ళు ఇంత రోడ్డు మంచిగా చేస్తే చాలు. మరి ఇంత ఇండ్లు దయ ఉంటే మీరు కట్టిస్తే మేము వచ్చి మీ తడం మాకు నీడ చేస్తానంటే మీ నీడలు వచ్చి కూర్చుంటాం సారు, మీకు నమస్తం చేస్తాం సారు. ఇంతకన్నా ఏం లేదు. మాకు లవ్ సకిలీపు ఉన్నది సారు, నీళ్ళ దవ సకిలీపు. చీరలు పిండుకొని కాసినాం, తానాలు చేయకాసినాం, అన్నం తినకాసినాం, నీళ్ళు దాకాసినాం. చూడతందుకు కేసీఆర్ నల్లలు ఏం చేయ నల్లలు ఇడుస్తాడు, 10 నిమిషాలు ఇడుస్తాడు, కథం 10 నిమిషాలు కథం. ఇప్పుడు 4-5 దినాలు రాకలి ఎట్లా చేయాలి? ఇట్లా ఎట్లా పోలే సారు. మోటార్ ఓట్టి శాతగానోళ్ళము, ముసలోళ్ళము, ముడిగోళ్ళము, గుడ్డోళ్ళము, గూనెళ్ళము ఉన్నాము. ఎట్లా చేయాలి సారు? మేము పోయి చచ్చిపోయినాం. మస్తు మంది చచ్చిపోయినా కానీ పట్టించుకున్నాం. కోళ్ళు చచ్చినాయి, మేకలు చచ్చినాయి, పందులు చచ్చినాయి, మనుషులు చచ్చినాయి. ఏ దానికి పట్టించుకున్నాం సారు. 10 ఏళ్ళ నమాజ్ చేస్తాం. మాకు ఇంత నీళ్ళు ఇంత నీడ చేస్తే సారు, ఇంతకన్నా ఏం లేదు. ఇంత సారు ఇంత మాకు తకిలి ఉన్నది. దయ చేయండి మాకు. రోడ్డు ఇంత ఇండ్లు చేస్తే నీళ్ళు వస్తే చాలు సారు. మాకు తకిలి ఉన్నది. మరి పేయగలగా కష్టం సారు, స్నానం చేయ కష్టం. ఎటు పోలే మీరే చూస్తున్నారు మోటార్ ఎట్లా కొట్టినాయి మా ఇల్లు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత అయినా మా తలరాతలు మారట్లేదని చెప్పేసి బిచ్కుందా వాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ కుటుంబమైనా సమాజంలో మనుగడ సాధించాలంటే కూడు, గుడ్డ, నీడ ఈ 3 కావాలి. ఈ 3లో తమ చాలా ఏళ్ళుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అక్కడ కరెక్ట్గా అసలు సదుపాయాలు లేవు. ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ చాలా లేదు. ముఖ్యంగా ఈ రోడ్లకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా రోడ్లు నాసిరకం రోడ్లు కావచ్చు, గుంతలుగా ఉన్నటువంటి రోడ్లతో తమకు మొత్తం దుమ్ము ధూళి వచ్చి మొత్తం ఇళ్లలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటున్నారు. మరి ఒకవైపు వాటర్ ఫెసిలిటీ గురించి చూస్తే కనుక వాటర్ అనేటి ఖచ్చితంగా ప్రతి ఎండాకాలం వస్తుంది. గతంలో అయినా సరే చాలా మొత్తం వాటర్ నల్లలో పెట్టారు, కానీ ఒక్క నల్ల నుంచి అయినా వాటర్ రాని పరిస్థితి. చాలా మటుకు రోజుకు వస్తున్నప్పటికీ అవి ఏ మేరకు సరిపోవట్లేదు. 10 నిమిషాలు కావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ వస్తున్నాయి, అంతకు మించి రావట్లేదు. మొత్తానికి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఈ రోడ్లకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మరి ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో జుక్కల్ కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఎన్ని అభివృద్ధి చెందిన జుక్కల్ నియోజకవర్గం ఏళ్ల నాటి నుంచి అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో బిచ్చుకుంద పరిస్థితి రోజుకు మున్సిపాలిటీ అయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అభివృద్ధిలో అట్లానే ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి ఇకనైనా మంచి రోజులు వస్తాయా? మున్సిపాలిటీ వచ్చినటువంటి తరుణం, ఎలక్షన్స్ అయిపోయాయి, కొత్తగా మున్సిపల్ చైర్మన్ సైతం వచ్చారు, చాలా హామీలు ఇచ్చారు అందరూ. మరి నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు తమల్ని పట్టించుకొని తమ బాధల్ని గట్టెక్కించాలని ప్రజలు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, కామారెడ్డి జిల్లా నుంచి.